ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, పెరియోడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈరోజు మనము పళ్ళు చిగుర్లు గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి అలవాట్లు మనము చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మనకి పన్ను ఎంత హెల్దీగా ఉంచుకోవడం ఇంపార్టెంట్, అదేవిధంగా చిగురు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మన పన్ను స్ట్రాంగ్గా ఉండాలంటే పంటి క్రౌన్ కింద ఉన్న లోపల ఉన్న రూట్ పార్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంచాలి. స్ట్రాంగ్గా ఏది ఉంచుద్ది అంటే దాన్ని కవర్ చేసి ఉంచిన గమ్. సో ఆ గమ్ కేర్ కూడా ఇవాళ ఎలా తీసుకోవాలి, సింపుల్గా హోమ్ రెమెడీస్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఆ చిగురును కూడా ఒక్కొక్క చిగురు దగ్గర, అంటే మనం ఒక ఏలును కనుక తీసుకుంటే అది ఒక 2 నుంచి 3 పళ్ళకున్న చిగురు వరకు మసాజ్ చేయగలదు. సో బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ఫింగర్తో ఆ చిగురుని అనేది 3 to 4 times రొటేటరీ మోషన్లో రన్ చేస్తూ మొత్తం చిగురుని అనేది మసాజ్ చేసుకోవాలి. బోత్ అప్పర్, లోవర్, ఇన్నర్ సైడ్ కూడా. లేదు మేడం మాకు ఏదో స్టిక్కీగా ఉంది, మేము చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు మన ఆవు నెయ్యి అనేది దొరికింది. సో ఆవు నెయ్యిలో చాలా హెల్దీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆవు నెయ్యి తీసుకొని ముందు ఆవు నెయ్యి అనేది చిగురికి అప్లై చేసి దాని తర్వాత రొటేటరీ మోషన్లో మసాజ్ చేయటం వల్ల చిగురు అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా మన చిగురు కానీ పళ్ళు కానీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే పళ్ళు తింటే పళ్ళు స్ట్రాంగ్గా ఉండే. అదేంటండి అంటే మనం ఫ్రూట్స్ తింటుంటే మన పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఫ్రెష్ ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల మన పళ్ళు అనేవి బాగుంటాయి. సో మన ఫ్రూట్స్ అనేది కూడా కట్ చేసుకోకుండా కొన్ని ఫ్రూట్స్ లైక్ యాపిల్, గోవా, హోల్ ఫ్రూట్స్ తినటం వల్ల, సో దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మన టీత్ని అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మన డైటరీ హ్యాబిట్స్ కూడా చిన్నగా మార్చుకోవాలి. సో బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగటము, లేదు అంటే నైట్ టైం ఎక్కువ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అలాంటి కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తాగటము అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు ఫుడ్ తినటం వల్ల లాక్టిక్ యాసిడ్ వల్ల మన పంటి పైన ఉన్న ఎనామిల్ లేయర్లో కొద్దిగా డీమినరలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సాఫ్ట్నింగ్ ఆఫ్ ద ఎనామిల్ జరిగింది. సో అలాంటప్పుడు మన ఉన్న డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్, మెగ్నీషియం రిచ్ ఫుడ్ ఉండటం వల్ల, సో దానివల్ల మనకి మళ్ళీ డెంటిన్ని రిపేర్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనం న్యాచురల్గా ఇలా ఫుడ్స్తో పాటు ఇదివరకు కాలంలో మీరు కనుక ట్రై చేసినా లేకపోతే పెద్దవాళ్ళు చూసినా మన నీమ్ స్టిక్స్ అనేది ఉంటాయి. ఆ నీమ్ స్టిక్స్తో నేను బ్రష్ చేసుకోమని చెప్పను. ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఆ నీమ్ స్టిక్ని నవలటం వల్ల ఆ ఫైబర్ అనేది ఉండటం వల్ల, దాంట్లో చాలా మెడికేటెడ్ ప్రాపర్టీ ఉండటం వల్ల మనదనేది మన గమ్స్ కానీ మన టూత్కి కానీ చాలా మసాజ్ అవుతుంది. మసాజ్తో పాటు దానికి ఉన్న మెడికేటెడ్ ప్రాపర్టీ వల్ల చాలా హెల్తీగా అవుతాయి అన్నమాట. సో యూ కెన్ ట్రై వీక్లీ వన్స్ అట్లా ట్రై చేసడం వల్ల చాలా బెటర్ ఉంటుంది. సో బ్రషింగ్ తర్వాత ఆ నీమ్ అనేది ఇలా చూస్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. దాంతోపాటు చీజ్ అండ్ మిల్క్, ఆ ప్రోడక్ట్స్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎస్పెషల్లీ చీజ్ వల్ల అయితే మనకి సలైవా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో సలైవా ప్రొడక్షన్ ఎక్కువ అవటం వల్ల సో సెల్ఫ్ క్లీన్జింగ్గా హెల్ప్ అవుతుంది. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కొన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పాలిఫినాల్ అనేది ఉంటుంది. ఆ పాలిఫినాల్ ఏం చేస్తుంది అంటే మనకి ప్లాక్ ప్రొడక్షన్, అంటే గార పట్టకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ మీరు హెల్దీగా, డెంటల్ పరంగా హెల్దీగా ఉండొచ్చు. సో దీని గురించి అంటే న్యాచురల్గా తీసుకునే ఫుడ్స్ కావచ్చు, మీరు ఒకవేళ డెంటిస్ట్ని విజిట్ అయినప్పుడు మీకున్న ప్రాబ్లానికి ఏ న్యాచురల్ ఆర్ హోమ్ రెమెడీ కనుక యూజ్ అవుతుంది అనేది మీ డెంటిస్ట్ని అడిగి తెలుసుకోండి. సో ఇలా కాల్షియం అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినటం వల్ల మన పళ్ళు కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో మనం ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, దెన్ స్పెషల్గా క్యారెట్ విల్ హెల్ప్ యూ ఫర్ ద ఫైబర్ అండ్ ఆల్సో ఫర్ ద వైటమిన్ ఏ. దీంతోపాటు షుగర్ కేన్ తినటం వల్ల చాలా పళ్ళు అనేది సెల్ఫ్ క్లీన్జింగ్గా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనము తినాల్సిన ఎగ్స్ కావచ్చు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ ఫిష్ కావచ్చు, అది తినటం వల్ల కూడా మనకి మల్టీవైటమిన్ సప్లిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది.
దీంతో పాటు యాపిల్ ఉంటుంది కదండి, యాజ్ యూ ఆల్ నో యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే. సో యాపిల్ ఏ డే డాక్టరే కాదు, మీరు డెంటల్ డాక్టర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే మనం యాపిల్ తిన్నప్పుడు దాంట్లో అనేది మనకి కొద్దిగా గట్టిగా తగులుతూ ఉంటుంది, క్రంచీగా. సో దాంట్లో ప్లెంటీ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. ఆ ప్లెంటీ ఆఫ్ ఫైబర్ ఉండటం వల్ల అది న్యాచురల్ బ్రష్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే పంటి మీద ఏమన్నా స్టిక్కీగా కానీ ఏమన్నా డ్రింక్ తీగిన యాసిడిక్ లెవెల్స్ కానీ దాన్ని అంతా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో లంచ్ చేసిన తర్వాత ఒక యాపిల్ తినటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి, యాజ్ నార్మల్ హెల్త్ ఆల్సో, యాజ్ ఫర్ డెంటల్ హెల్త్ ఆల్సో. దీంతోపాటు మీ డెంటిస్ట్ని మీరు ఇయర్లీ వన్స్ కలవటం వల్ల ఏదన్నా మీ పళ్ళ ప్రాబ్లం ఉంటే అది ఇనిషియల్గానే తెలుస్తుంది. దానివల్ల మీరు కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఈ డెంటిస్ట్ని ఇయర్లీ వన్స్ విజిట్ చేయడానికి మన ఆక్సిడెంటల్లో క్యాష్లెస్ డెంటల్ ఇన్సూరెన్స్ ఉందండి. దీని గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది.